మేము వచ్చేసి ఒక బరీటో ఆర్డర్ ఇచ్చుకున్నాము అండ్ ఒక రైస్ బౌల్ ఆర్డర్ ఇచ్చుకున్నాం. చూపిస్తున్నవే రూయిన్స్. ఇవే మేము వెళ్ళడం మిస్ అయ్యాము. ఇలా వాళ్ళు కోకోనట్ తీసిస్తూ ఉంటే ఇండియాలో ఉన్నట్టే అనిపించింది మాకు. అండ్ వన్ ఆఫ్ ద మస్ట్ డూ థింగ్స్ వచ్చేసి చెస్ కేక్ టేస్ట్ చేయడం. Hi, hello, welcome back to our channel, Can Indian Pilla. This is Harika. This is Raghu. And this is Monica. So last video lo chusinatte mem ATNB lo digamu. Ippudu fresh up ayipoyamu. Monica lunch kuda ayipoyindi and dinner kuda pack cheseskunnamu. So ippudu mem andaram ekkadana రెస్టారెంట్ కి వెళ్ళి లంచ్ చేద్దాం అనుకుంటున్నాము. లంచ్ తర్వాత దగ్గరలో ఏదైనా బీచ్ కి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే నిన్న రాత్రి ఎవ్వరికి ఫ్లైట్ లో నిద్ర లేదు కాబట్టి వాళ్ళ కొంచెం సేపే బయట స్పెండ్ చేసి ఇంటికి వచ్చి రిలాక్స్ అవుదాము అని అనుకుంటున్నాము. సో దట్ రేపు ఫ్లెజ్డ్ గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని అనుకుంటున్నాము. సో ఏం రెస్టారెంట్ కి ఏం బీచ్ కి వెళ్తున్నామని ముందు చూద్దాం. ఓకే ఓకే మ్యామ్. ఎయిర్బిఎన్బి నుండి తులుంకి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళాలనుకున్న లంచ్ ప్లేస్ కూడా తులుంలోనే ఉంది అనమాట. సో ఇవాళ తులుం కవర్ చేద్దాము అన్నట్టు తులుం వైపే స్టార్ట్ అయిపోయాము. ఈ ప్లేస్ పేరు వచ్చేసి బరిటో అమోర్. ఇది మాకు ఆల్రెడీ మెక్సికోకి వెళ్ళిన ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు. ఇక్కడ ఫుడ్ అయితే చాలా ఫ్రెష్గా ఉండే, చాలా బాగుండే, కానీ నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు. మేము వచ్చేసి ఒక బరీటో ఆర్డర్ ఇచ్చుకున్నాము అండ్ ఒక రైస్ బౌల్ ఆర్డర్ ఇచ్చుకున్నాం. దాంతోపాటు ఒక పైనాపిల్ జ్యూస్ కూడా ఆర్డర్ ఇచ్చుకున్నాము. ఫుడ్ అంతా అయితే చాలా ఫ్రెష్గా ఉండే. ఈ రెస్టారెంట్ వెజిటేరియన్ ఫుడ్కే చాలా ఫేమస్. సో ఇక్కడ ఫుడ్ అయితే చాలా ఫ్రెష్గా ఉండే, కానీ టేస్ట్ మన ఇండియన్ ప్యాలెట్కి అంత నచ్చకపోవచ్చు. నేను ఎక్స్పెక్ట్ చేసినంత టేస్టీగా అయితే లేకుండే, బట్ బాగుండే, డీసెంట్గా ఉండే. ఇక్కడ మా పామిక కూడా ఈ వైబ్ని, ఈ ప్లేస్ని బాగా ఎంజాయ్ చేస్తుంది. లంచ్ తర్వాత మా ప్లాన్ వచ్చేసి తులుం సిటీలోని రూయిన్స్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి, కానీ మా లంచ్ అయ్యేసరికి ఈవినింగ్ 4:30 అయింది. మాకు తెలియని విషయం ఏంటంటే రూయిన్స్ 3:30కే క్లోజ్ అయిపోయాయంట. మేము వెళ్ళేసరికి మమ్మల్ని అలౌ చేయలేదు. తులుం సిటీని ఎవరన్నా చూడాలి అనుకుంటే ప్లీజ్ ప్లాన్ అకార్డింగ్లీ. అక్కడ అన్నీ 5 లోపే క్లోజ్ అయిపోతాయి. ఇక్కడ ఈ ఫోటోలో చూపిస్తున్నవే రూయిన్స్. ఇవే మేము వెళ్ళడం మిస్ అయ్యాము. చూడ్డానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, వెనకాలంతా బ్లూ వాటర్. అండ్ ఇది యాక్చువల్గా ఒక సిటీ. రూయిన్స్ అంటే డిస్ట్రక్షన్ తర్వాత మిగిలిపోయినవి అని అర్థము. మెక్సికో నేటివ్ పీపుల్ మాయన్స్ ఉన్న వన్ ఆఫ్ ద లాస్ట్ సిటీస్ అంట ఈ రూయిన్స్. చూడ్డానికి ఫొటోస్లో అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మేము రియాలిటీలో చూసుంటే ఇంకా బాగుండేది అన్న ఫీలింగ్ ఉండే. సో రూయిన్స్ మిస్ చేసాము అనేసి మేము మళ్ళీ మా ఎయిర్బిఎన్బి ఉన్న లొకేషన్కి వచ్చేసాము, ప్లాయా డెల్ కార్మే. ఇక్కడ ఫేమస్ బీచ్ పేరు కూడా అదే, ప్లాయా డెల్ కార్మే. స్పానిష్లో ప్లాయా అంటే బీచ్ అని అర్థము అండ్ కార్మెన్ అంటే ఆ ఏరియా పేరు. సో ఇక్కడికైతే వచ్చేసాము. ఈ స్ట్రీట్స్ అయితే చాలా వైబ్రెంట్గా ఉండే. ఈ బీచ్ స్ట్రీట్స్ అన్నీ మొత్తం షాప్స్ అండ్ రెస్టారెంట్స్ ఉండే. అండ్ ఇలా ఫ్రూట్స్ అండ్ కోకోనట్ వెండర్స్ కూడా చాలా మంది ఉండే. ఇక్కడ ఈ మ్యాంగో చూస్తే చాలా టెంప్టింగ్గా ఉండే, కానీ వాళ్ళు చెప్పిన రేట్ మాకు చాలా ఎక్కువ అనిపించి మేము తీసుకోలేదన్నమాట. మెక్సికోకి ఎవరన్నా వెళ్తున్నారు అంటే బార్గెనింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇది టూరిజం ప్లేస్, అందులో యుఎస్ టూరిస్ట్ చాలా ఎక్కువ కాబట్టి అంత యూఎస్డీలోనే ప్రైస్ చెప్తారు. ఐ వుడ్ సజెస్ట్ మెక్సికన్ పెసోస్ తీసుకొని వెళ్ళడం. ఎందుకంటే మన దగ్గర డాలర్స్ ఉన్నాయంటే వాళ్ళు రేట్ డాలర్స్లోనే చెప్తారు. మన దగ్గర మెక్సికన్ పెసోస్ ఉన్నాయంటే పెసోస్లో చెప్తారు. యూజువల్గా పెసోస్లో రేట్ తక్కువ ఉంటుంది. అండ్ నెగోషియేట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలా ఇక్కడ రెస్టారెంట్స్ చాలా వైబ్రెంట్గా హ్యాపెనింగ్గా ఉండే. అండ్ ఇక్కడ ఈ ఏరియా మొత్తము సువెనీర్ షాప్స్ అండ్ ఇలాంటి రెస్టారెంట్స్తోనే ఉండే అనమాట. అండ్ ఇక్కడ షాప్స్ అన్ని చూసుకుంటూ మేము బీచ్ ఏరియాలోకి ఎంటర్ అయిపోయాము.
అండ్ బీచ్కి ఎంటర్ అవుతూనే ఇక్కడ మాయన్ రిచువల్ డాన్స్ పర్ఫార్మెన్స్ అవుతుండే అనమాట. మేమైతే వెళ్ళి దాన్ని ఎంజాయ్ చేసాము. ఇది వచ్చేసి పబ్లిక్ యాక్ట్, సో ఫ్రీగానే మనం చూడొచ్చు. కానీ రిచువల్ డాన్స్ తర్వాత వాళ్ళు వచ్చి మనని మనీ అడుగుతారు అండ్ మనం వాలంటరీగా మనకి ఎంత నచ్చితే అంత మనీ వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. ఈ యాక్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే చూడ్డానికి. ఇక్కడ వెనకాల ఒక స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా, దాని పేరు వచ్చేసి పోర్టల్ మాయా అంట. అండ్ దాని ముందు వీళ్ళు ఇలా ఎవ్రీ 1 hourకి ఒకసారి పర్ఫార్మెన్స్ చేస్తారంట ఎవ్రీ డే. సో ఎవరన్నా ప్లాయా డెల్ కార్మే విజిట్ చేద్దాము అనుకుంటే ఈ ఫ్రీ యాక్టివిటీని మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. అండ్ ఇక్కడ ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ పక్కనే ఇలా పోల్ ఫ్లయింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఉండే. ఇది వచ్చేసి వాళ్ళు రోప్ కట్టుకొని కింద టర్న్ అవుతూ దిగుతారనమాట. అండ్ వాళ్ళ మ్యూజిక్ కూడా ఏదో ప్లే చేస్తుండే. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే. పిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు ఈ యాక్ట్. అండ్ అలా ఆ యాక్ట్స్ అన్ని చూసేసుకొని మేము బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇది వచ్చేసి శాండ్ బీచ్ అండ్ ఇక్కడ వాటర్ వచ్చేసి చాలా బ్లూగా ఉండే. మాకు నైట్లోనే ఇంత బ్లూగా కనిపించింది. సన్లైట్ ఉన్నప్పుడు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది అన్న ఫీలింగ్ ఉండే. ఈ బీచ్ అంతా ఇలా వైబ్రెంట్గా మ్యూజిక్తో లైట్స్తో చాలా హ్యాపెనింగ్గా ఉండే. అండ్ అలా కొంతసేపు బీచ్లో మేము ఎంజాయ్ చేసాము. అండ్ అలా బీచ్ చూసేసుకొని మేమైతే కోకోనట్ వాటర్ తాగడానికి వెళ్ళిపోయాము. మెక్సికోలో కోకోనట్ వాటర్ చాలా బాగుంటాయి, ఇండియాలో కోకోనట్ వాటర్ లాగా. మాకు ఇక్కడ కెనడాలో కానీ యూఎస్లో కానీ ఆ టేస్ట్ ఆఫ్ కోకోనట్ వాటర్ దొరకవు. అండ్ ఇలా ఫ్రెష్గా కొట్టించి మాత్రం అస్సలు దొరకవు. సో మెక్సికో వెళ్ళినప్పుడు కంపల్సరీగా అలా తాగుదామని ఫిక్స్ అయ్యాము. ఇక్కడ మేము వాళ్ళు 100 peso per కోకోనట్ అని చెప్తే మేము బార్గెన్ చేసి 70 peso per కోకోనట్కి తాగాము. అండ్ కోకోనట్ వాటర్ చాలా స్వీట్గా ఉండే ఇండియాలో లాగే. అండ్ వామిక కూడా ఫస్ట్ టైం కోకోనట్ వాటర్ టేస్ట్ చేయించాము. అండ్ తను కూడా చాలా క్యూరియస్ ఉండే ఏంటిది డిఫరెంట్ టేస్ట్ ఉంది అని చెప్పేసి. సో తనకు కూడా చాలా నచ్చాయి కోకోనట్ వాటర్. ఇక్కడ కోకోనట్ వాటర్ తాగాక మాకు అందులో నుంచి కోకోనట్ కూడా తీసి ఇచ్చారు. ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా నాస్టాలజిక్గా ఉండే. ఎందుకంటే కెనడాలో కానీ యూఎస్లో కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ దొరకడం చాలా కష్టము. మేము ఇండియా వెళ్ళినప్పుడు మాత్రమే ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము. సో ఇలా వాళ్ళు కోకోనట్ తీసిస్తూ ఉంటే ఇండియాలో ఉన్నట్టే అనిపించింది మాకు. అండ్ అలా కోకోనట్ వాటర్ తాగేసి కోకోనట్ తినేసి సొవెనీర్ షాపింగ్కి అయితే వచ్చేసాను. నాకు ఎక్కడికి వెళ్ళినా సరే సొవెనీర్స్ కలెక్ట్ చేయడం చాలా ఇష్టము. అండ్ యూజువల్గా నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్సే ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇక్కడ కూడా ఏ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకోవాలా అని డిసైడ్ అవుతుండే. అండ్ లోపల కూడా చాలా కలెక్షన్ ఉండే. సో ఏ మ్యాగ్నెట్ బాగుందా అని చెప్పేసి చూస్తుండే. అండ్ నేను ఏ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాను అనేది నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో చూడండి, త్వరలో పోస్ట్ చేస్తాను. మీరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే నేను మా హ్యాండిల్స్ ఇక్కడ ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ప్లీజ్ టు ఫాలో అస్ అండ్ ఇన్స్టాగ్రామ్ టూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. సో అలా మేము సొవెనీర్ షాపింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాము. అండ్ ఇక్కడ మేము మా కార్ వచ్చేసి పబ్లిక్ పార్కింగ్లో పార్క్ చేసిండే. అక్కడ వాళ్ళు మాకు per hour 30 pesos చార్జ్ చేశారు. 30 pesos అంటే మనకి $1 Canadian is 15 pesos. సో అప్రాక్సిమేట్లీ $2 Canadian పడింది per hour, విచ్ ఈస్ నాట్ బ్యాడ్. మేము బయట ఎందుకు పార్క్ చేయలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రీట్ పార్కింగ్ దొరకలేదు. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ అక్కడ స్ట్రీట్లో పార్క్ చేయడం అంత సేఫ్ కాదు అని విన్నాము. మన కార్ అండ్ మన వాల్యుయబుల్ సేఫ్గా ఉండాలి అంటే పబ్లిక్ పార్కింగే బెస్ట్ అని అనుకొని మేము పబ్లిక్ పార్కింగ్లో పార్క్ చేసాము, పెయిడ్ పార్కింగ్లో. అండ్ అలా కార్ తీసేసుకొని మేమైతే ఇక్కడ డిన్నర్కి వచ్చేసాము. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి లా కాసా అబుయలోస్, అంటే గ్రాండ్ పేరెంట్స్ హౌస్ అని అర్థం స్పానిష్లో. సో ఇక్కడ మేము ఎంటర్ అవ్వగానే మాకు ట్రెస్ లెచెస్ కేక్ కనిపించింది. అండ్ వన్ ఆఫ్ ద మస్ట్ డూ థింగ్స్ వచ్చేసి ట్రెస్ లెచెస్ కేక్ టేస్ట్ చేయడము మెక్సికోలో. అండ్ ఇక్కడ మేము ఎంటర్ అవ్వగానే డిస్ప్లేలో ట్రెస్ లెచెస్ కేక్ కనిపించేసరికి వీ వేర్ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఇదే రెస్టారెంట్లో తిందామని ఫిక్స్ అయిపోయాము. మేము
లోపలికి వచ్చేసి ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము. చాలా యమ్మీగా ఉండే ఫుడ్. అండ్ ఫుడ్ కన్నా నాకు ట్రెస్ లెచెస్ కేక్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండే, బట్ నా ఎక్స్పెక్టేషన్స్ అవి రీచ్ అవ్వలేదు. దీన్ని నేనే ఇంకా బాగా చేస్తానన్న ఫీలింగ్ వచ్చిండే. బట్ ఐ థింక్ దట్ ఈస్ హౌ ట్రెస్ లెచెస్ ఈజ్ ఇన్ మెక్సికో. మనకు బయట దొరికేవన్నీ మన ప్యాలెట్కి తగ్గట్టు చేస్తారనుకుంటా. బట్ ఎనీవేస్ ఫుడ్ అయితే చాలా బాగుండే ఈ రెస్టారెంట్లో. సో అలా మా డే 1 ఇన్ మెక్సికో అయితే అయిపోయింది. సో నెక్స్ట్ డే మేము ఏమేం చేసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము అన్నది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాము. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో టు సీ దట్ వీడియో, don't forget to like, share and subscribe to Can Indian Pilla. Thank you for watching.